శిబి చక్రవర్తి శిబి చక్రవర్తి ఆపదలో ఉన్న వారికి సాయం చేసేవాడు. ఎవరు ఏదడిగినా దానం చేసేవాడు. ఒకరోజు ఒక పావురం వచ్చి ఆయన దగ్గర వాలింది. శత్రువు నుంచి తనను కాపాడమని బతిమాలింది. సరే అని దానికి మాట ఇచ్చాడు. ఇంతలో ఒక డేగ వచ్చింది. ఈ పావురం నా ఆహారం. దీనిని నేను తరుముతూ వచ్చాను. ఇది నాది, నాది నాకు ఇచ్చేయి అని కోపంగా అడిగింది డేగ. పక్షిరాజా, ఈ పక్షిరాజుని రక్షిస్తానని మాట ఇచ్చాను. పావురం తప్ప ఇంకేమైనా అడుగు అన్నాడు శిబి చక్రవర్తి. మాట తప్పని రాజుగా అందరూ నిన్ను గొప్పగా చెప్పుకుంటారు. అయితే పావురం అంత బరువు గల నీ తొడ మాంసం ఇవ్వు అని అడిగింది డేగ. చక్రవర్తి త్రాసు తెప్పించి ఒకవైపు పళ్ళెంలో పావురాన్ని ఉంచి రెండో వైపు పళ్ళెంలో తన తొడ మాంసం కోసి వేశాడు. ఎంత మాంసం కోసి వేసినా పావురంతో సమానం కాలేదు. చివరికి తానే త్రాసు పళ్ళెంలో కూర్చున్నాడు. పావురానికి బదులుగా మొత్తం తన శరీరాన్నంతా తినేయమని డేగను వేడుకున్నాడు. వెంటనే డేగ ఇంద్రునిగా, పావురం అగ్నిదేవునిగా మారినవి. వాళ్ళిద్దరినీ చూసి శిబి చక్రవర్తి ఆశ్చర్యపోయాడు. ఇంద్రుడు, అగ్నిదేవుడు ఇలా అన్నారు: శిబి చక్రవర్తి, మేము నిన్ను పరీక్షించాలని వచ్చాము. ఈ పరీక్షలో నీవు గెలిచావు. నీ దానగుణము 10 మంది చెప్పుకుంటే విన్నాము, కానీ ఈనాడు స్వయంగా చూసి సంతోషించాము. ఈ భూమి సూర్య చంద్రులు ఉన్నంత వరకు గొప్ప దాతగా నీ పేరు చివరస్థాయిగా నిలిచిపోతుంది అని దీవించి వెళ్ళిపోయారు.